కొన్ని మూవీస్ ఉంటాయి, అందులో సీన్స్ మన జీవితంలో ఎప్పుడో ఒకసారి జరిగినందుకు మనకు కొంచెం కనెక్ట్ అవుతాయి. బట్ ఇంకొన్ని మూవీస్ ఉంటాయి, అవి కనెక్ట్ అవ్వడమే కాదు, మనం నేర్పించి, అది మనం నేర్పించింది కదా మనం ఊరుకోం. సో మన ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళందరూ కూడా ఏడవడానికి వాళ్ళకి కూడా ఈ మూవీని ప్రమోట్ చేస్తూ ఉంటాం. అలాంటి మూవీసే మనకి ఎప్పటికీ గుర్తుండిపోతాయి కూడా. అందులో ఒక మూవీయే ఇది. కొన్ని మూవీస్ ఉంటాయి, మన లోపల ఇంకా ఫీలింగ్స్ బతికే ఉన్నాయి అని గుర్తు చేసి వెళ్ళిపోతా ఉంటాయి. కొంచెం ఇప్పుడిప్పుడే ప్రశాంతంగా బతుకుతున్నాం అనుకునే టైంకి ఈ మూవీస్ వచ్చి మళ్ళీ మన ట్రాజడీని మనకు గుర్తు చేసి ఏడిపించి వెళ్ళిపోతాయి అనమాట. అట్లాంటి ఒక మూవీయే ఇది. కొన్ని ప్యూర్ ఎమోషన్స్ ఉంటాయి. ముసలి వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నప్పుడు, పిల్లలు ప్రశాంతంగా నవ్వుతున్నప్పుడు, చాలా రోజుల తర్వాత మన ఊరు మట్టి వాసన మనం పీల్చినప్పుడు, అట్లాంటి కొన్ని ప్యూర్ ఎమోషన్స్ కనిపిస్తా ఉంటాయి. 100 దేశాలు తిరగొచ్చు, 1000 రకాల వెరైటీస్ తినొచ్చు, బట్ మళ్ళీ రిటర్న్ వచ్చి మన అమ్మ చేతి వంట తిన్నప్పుడే ఆ ఫుల్ఫిల్మెంట్, ఆ సాటిస్ఫాక్షన్. అలాంటి మూవీయే ఈ మూవీ. సో ఎక్కువ లాగ్ చేయకుండా చెప్పేస్తా. ఆ మూవీ పేరు సిరాయి. ఇది తమిళ్ మూవీ, తెలుగులో డబ్ అయింది. ZEE5 OTT ప్లాట్ఫామ్ లో ఉంది. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours మాత్రమే. బట్ మనల్ని ఒక 2 days వరకు వెంటాడుతూ ఉంటది ఆ ఎమోషన్. ప్రేమ కోసం చచ్చిపోతా అని చెప్పేసి డైలాగులు కొడతారు. చస్తారో జావరో మనకు తెలియదు, కానీ ప్రేమలో ఉన్నప్పుడు మాత్రం ప్రతి క్షణం చచ్చిపోతా ఉంటారు. అది ఎందుకు, ఏంది అనేది ఈ మూవీలో మనం చూస్తాము. లిటరలీ కొన్ని సీన్స్ చూస్తా ఉంటే వయసులో వాటర్ వచ్చేసినాయి. ఇట్స్ ప్యూర్. చాలా మంది చెప్తా ఉంటే ఏమో అనుకున్నా, ప్యూరిటీ ఆల్వేస్ లైస్ ఇన్ ఇన్నోసెంట్ ఐస్ అని చెప్పేసి. ఈ మూవీ చూస్తే మళ్ళీ అది ప్రూవ్ అయింది. ఈ తమిళ్లో మూవీస్ ఒక్కోసారి కొన్ని చూస్తా ఉంటే తెలుగులో కూడా ఎట్లాంటి మూవీస్ వస్తే బాగుండు అనిపిస్తుంది. ఇట్లాంటి మూవీస్ చూసినప్పుడు అనిపిస్తా ఉంటది, వర్త్ వర్మ వర్త్. యాక్చువల్లీ మనం మంచోళ్ళం, మనం ఒక్కళ్ళమే ఏడవాలని చెప్పేసి మనం అనుకో. అందుకే మన ఫ్రెండ్స్ కి, మనకు తెలిసిన వాళ్ళకి ఇట్లాంటి మూవీస్ ప్రమోట్ చేసి వాళ్ళని కూడా ఏడిపోయాలని ఫిక్స్ అవుతాము. ఈ వీడియో చూస్తున్నా నువ్వు కూడా అట్లా ఏడవాలని నేను ఫిక్స్ అయినా కాబట్టి ఈ వీడియో చేస్తున్నా. యు క్రై, యు స్మైల్, యు ఫీల్, యు క్రై అగైన్. క్లైమాక్స్ ఇంత తొందర వచ్చేసిందా అని చెప్పి మళ్ళీ ఏడుస్తావు. అంత మంచి మూవీ ఇది. ఈ మూవీలో యాక్ట్ చేసిన యాక్టర్స్ ని చూసిన తర్వాత అనిపిస్తా ఉంటది, ఇట్లాంటి యాక్టింగ్ కోసం టైం పెట్టొచ్చు, మనీ పెట్టొచ్చు, అండ్ 10 మందికి ప్రమోట్ కూడా చేయొచ్చు. యాక్చువల్లీ ఇది యాక్టింగ్ కాదు, దే లీవ్డ్ ఇన్ ఇట్. ఆ మూవీలో ఉన్న సోల్ మన లోపలికి వచ్చి మనం నేర్పిస్తా ఉంటది. ఆ యాక్టర్స్ లో మనల్ని చూసుకుంటా ఉంటాం. వాళ్ళు ఏడుస్తే మనం ఏడుస్తాం, వాళ్ళు నవ్వుతే మనం నవ్వుతాం, వాళ్ళు దగ్గుతే మనం దగ్గినట్టు ఫీల్ అవుతాం, వాళ్ళు తుమ్మితే మనం తుమ్మినట్టు ఫీల్ అవుతాం, వాళ్ళని ఎవరైనా కొట్టడానికి వస్తే మనల్ని కొట్టడానికి వస్తారేమో అని ఫీల్ అవుతాం, వాళ్ళని ఎవరైనా ప్రేమిస్తా ఉంటే మనల్ని ప్రేమిస్తున్నంత ఫీల్ అయిపోతా ఉంటాం. సో గైస్, యుల్ ఎంజాయ్ దిస్. ఖచ్చితంగా మీరు నన్ను తిట్టుకోరు. జై హింద్, జై భారత్.